ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను. సంఖ్యాకాండము 14:20. ఎవరి మాట చొప్పున ఇశ్రాయేలీయులను దేవుడు క్షమించాడు? మోషే మాట చొప్పున. నా మాట వినని ఈ ప్రజలు చేసిన కార్యాలను మరిచి నాకు వెన్ను చూపే ఈ ప్రజలను నేను చంపేస్తాను, ఎవరిని వాగ్దాన భూములకు వెళ్ళనివ్వను అని ఉగ్రుడైపోతే మోషే వారి గురించి స్టాండ్ తీసుకున్నాడు. అలా కాదు ప్రభువా, క్షమించు ప్రభువా అని వేడుకున్నాడు. నీ నామం ఘనపరచబడాలి, నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు అని బ్రతిమాలాడు. మరి నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం దేవుణ్ణి బ్రతిమాలావా? నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దేవుడు చంపేస్తా అని ఎప్పుడూ అనలేదు అని అనుకోవద్దు. మన కుటుంబం, సంఘం దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతిసారి దేవుణ్ణి క్షమించమని వారి కోసం మనం ప్రార్థనలు చేయాలి, వారి కోసం మనం నిలబడాలి. వారి ద్వారా దేవుని నామానికి అపకీర్తి రాకుండా చూసుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.